ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా పాప బర్త్డే అండి. నేను బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాను ఏమనేది నేను కింద ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. అంటే సింపుల్గానే ఇంట్లోనే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తాను ఏమిటనేది ఎవ్రీథింగ్ వీడియో చేస్తాను. తప్పనిసరిగా అందరూ చూడండి, ఓకేనా? నేను ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తాను. చూసారా ఫ్రెండ్స్, నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ అందరం భోంచేసిన తర్వాత ఇంకా బెలూన్స్ ఎలా డిజైన్ చేస్తున్నామో చూడండి. సింపుల్గానే డెకరేషన్ చేసామండి. నేను, మా ఆయన వాళ్ళ బ్రదరు, వాళ్ళ వైఫ్. చూసారా, మా యోష్న కూడా బాగా అల్లరి చేస్తుంది చూడండి. హాయ్ చెప్పవే అంటే కూడా చెప్పదు. నేను డెకరేషన్ చాలా సింపుల్గా చేశానండి. మరీ హెవీగా ఏం కాకుండా. చూసారా తను ఎంత బాగా ఆడుకుంటున్నాడో. బెలూన్స్ మొత్తం చేసేసుకొని రెడీ చేసి ఇలా పెట్టేసుకున్నామండి. దీన్ని జస్ట్ ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసుకున్నానండి. మరీ ఏమి ఎక్కడ వెళ్ళి పర్చేస్ చేయడము అవంతా కూడా వేస్ట్ చేయలేదు. జస్ట్ 200 రూపీస్లో నేను సింపుల్గా డెకరేషన్ చేసుకున్నానండి. ఇంట్లోనే చేస్తున్నాను కదా అనేసి నేనేమీ హెవీగా అయితే ఏం చేసుకోలేదండి. చూసారా, నేనైతే ఇంకా ఇలా చేసుకుంటున్నాను. నేనే హ్యాపీ బర్త్డే అనేసి బెలూన్స్ రెడీ చేసుకోవడం, నేను, మా హస్బెండ్, మా బ్రదర్, ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చేసిందండి. నేను అందరం కలిసి ఇలా డెకరేషన్ చేసుకుంటున్నాము. చూసారా, నేనైతే రెడీ చేస్తున్నాం హ్యాపీ బర్త్డేని. మా బ్రదర్ కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. వాడు వీడియో తీశాడండి. సగం కొన్ని కట్ చేసుకుని మరీ వీడియో తీశాడు. కానీ కొంచెం అలా అడ్జస్ట్ చేసుకొని నేను చేస్తున్నాను. ఇంకా చూడి, మా ఆయన మొత్తం కంప్లీట్గా రెడీ చేసేసి బాబునైతే ఎత్తుకున్నాడు. ఇంకా మా పాప వాడిని చూడలేదండి. వాడు ఎత్తుకున్నది గిన చూసిందంటే గిన ఇంకా నేట్ చేస్తుంది. ఇంకా అనేసి తను బయట ఉంది. మేము ఇలా రెడీ చేస్తున్నాము. తనని కానీ లోపలికి పంపించేసానంటే బెలూన్ సౌండ్కి బాగా ఏడుస్తుందండి. తనని పక్కన పంపించేసి మేము ఇలా సింపుల్గా డెకరేషన్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కట్ చేయాలా అనేది అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. ఓకేనా? చూడండి, మా ఇంట్లో అయితే ఇలా ఉందండి. వందర వేసుకున్నాం చూడండి. మొత్తం అన్నీ బెలూన్స్ అన్నీ ఇలా రెడీ చేసుకొని వాడు చేస్తున్నారు చూసాడా. ఇంకా వాడు బెలూన్స్ ఆడుకుంటారు. వాడు చిన్నపిల్లాడు కదండి, తనకైతే భయం అలా ఏం ఉండదు కదా. ఏ సౌండ్ వచ్చినా కూడా ఏం భయపడట్లేదు. మా పాప అయితే బాగా భయపడుతుందండి. ఇంకా అలానేసి తనని పంపించేసి మేము ఇలా సింపుల్గా రెడీ చేసేసుకుంటున్నాము. ఇలా రెడీ చేసుకుంటూనే మేము ఇంకా మొత్తం బెలూన్స్ అన్నీ ఊదేసాం. చాలా ఇంట్లో కూడా లోపలికి వెళ్ళాయండి. ఇంకా తర్వాత అయితే నేను ఇంకా బెలూన్స్ అన్నీ థ్రెడ్ అక్కడే వచ్చేసింది కదా, థ్రెడ్లోకి అన్నీ సెట్ చేసేసుకుంటున్నాను. నేనే లాస్ట్ టైం ఫస్ట్ బర్త్డేకి అయితే బెలూన్స్ అన్నీ బాగా వేస్ట్ అయిపోయాయండి. చాలా తెచ్చాం, బట్ మాకంత టైం లేదు. అంటే అది సెట్ చేసుకునేకి మాకు టైం లేదండి మా ఇద్దరికి. ఇంకా పిల్లలకు వదిలేసాం, వాళ్ళ ఇష్టారాజ్యం చేసేసారు. అందుకే ఈసారి నేనే దగ్గరుండి డెకరేషన్ చేసుకోవాలని అయితే బాగా ఫిక్స్ అయిపోయానండి. అందుకే ఇంకా నేను భోజనం తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి మొత్తం ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాం. చూసారా, చాలా బాగుందండి. అంటే సింపుల్గా, అంటే ఓన్లీ ఇంట్లో వరకే కదండి. అయితే నేనైతే ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేశానండి. ఇంక ఇప్పుడు నేను అలా అనుకోలేదు. చూసారా, ఇంకా ఈవినింగ్ అయితే అయింది. మేము ఇలా మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నామండి. బట్ మా హస్బెండ్కి అయితే తీసుకోలేదు. తనకు అలాంటివన్నీ ఏమి ఇష్టం ఉండవండి. అందుకే నేను, మా పాపనే వేసుకున్నాం అలా మదర్ అండ్ డాటర్ కాంబో. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కాకపోతే కెమెరా సరిగ్గా లేదండి. వీడియో కొంచెం వాళ్ళు కెమెరా సరిగ్గా తీసుకోకుండా ఉండడం వల్ల కొన్ని అలా కనిపిస్తున్నాయి. చాలా సింపుల్గానే చేసుకున్నాం. చూసారా, ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పాప బర్త్డేకి అందరూ బ్లెస్సింగ్స్ అంటే ఇవ్వండి. బట్ లేట్గా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. యూ డోంట్ వరీ, ఎందుకంటే నాకు అంత టైం లేదు వీడియో చేసి ఎడిటింగ్ చేసుకోవడానికి. అందుకే ఈరోజు ఫ్రీగా ఉన్నాను కాబట్టి చేసేసుకుంటున్నాను. ఎలా ఉంది చూడండి, సింపుల్ డెకరేషన్. ఇంకా మేమైతే ఫస్ట్ కేక్ కటింగ్ కంటే ముందు ఫొటోస్ తీసుకున్నామండి. అంటే కేక్ కట్ చేసిన తర్వాత కొంచెం సరిగా డిస్టర్బెన్స్ ఉండదు కదా, పాప ఏడవడం ఇదంతా ఇబ్బంది పెడుతుంది అనేసి ముందే మేము ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాము. జస్ట్ ఫోటోగ్రాఫర్ని పిలిచానండి. సింపుల్గా కొన్ని పిక్స్ తనకి ఇంకా చెప్పామండి. ఎవ్రీ ఇయర్ తనతోనే ఫొటోస్ తీసుకుంటాం మేము. అలా అనేసి ఇంకా తనని పిలిపించేసి కొన్ని పిక్స్ తీసుకొని జస్ట్ పెన్ డ్రైవ్లోకి వేసుకోవడము, ఫర్దర్గా ఏంటనేది నెక్స్ట్ ఆలోచించాలి. ఇంకా మేము చూసారా, ఇతను వచ్చేసి ఇంక ఇలా రెడీ చేసేసుకున్నాము.
ఇంకా మా చెల్లెలి కొడుకుది కూడా 28th బర్త్డే ఉందండి. తన కోసం కూడా అలాగే డెకరేషన్ ఉంచాలనుకున్నాం. బట్ ఏమవుతుందో చూడాలి. వాళ్ళ అన్నని తనని నిలబెట్టేసి ఫొటోస్కి రెడీ చేసుకుంటున్నాం చూడండి. తనైతే ఇంకెవ్వరు లేకపోయినా కొంచెం భయపడుతుంది. బట్ కాకపోతే కోఆపరేషన్ అయితే బాగా చేసిందండి తన బర్త్డేలో. ఏడవడం కానీ అదంతా ఇబ్బంది చిరాకు పడడం కానీ ఏం లేదు. చాలా బాగానే ఉందండి. ఫొటోస్ కూడా అంత ఏం డిస్టర్బెన్స్గా అయితే లేదు. కాకపోతే బయట వాళ్ళు ఎవరు లేరు కదండి, అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి తను కూడా చాలా పీస్ఫుల్గా ఉండిపోయింది. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా డెకరేషన్ చేసేసుకొని మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నామండి. చూసారా, తనైతే ఇంకా తనని చిన్న టేబుల్ మీద నిలబెట్టామండి. బాగా హైట్గా అనిపిస్తుంది. ఆ డ్రెస్ కొంచెం లెంతీగా ఉంది, కింద పడుతుందనే ఉద్దేశంతో మేము అలాగా చైర్ వేసేసి తనని అక్కడ నిలబెట్టేసి ఫొటోస్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూసారా కొంచెం ఫొటోస్ కట్ అవుతున్నాయండి, ఎందుకంటే వీడియో కెమెరా రివర్స్లో పెట్టి తీశానండి, అందుకే సరిగ్గా రావట్లేదు. కాకపోతే ఇది స్వీట్ మెమొరీ ఇలాగే ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా నేను ఇలాగే వాయిస్ ఓవర్ ఇచ్చి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామనుకున్నాను. అందుకే నేను ఎలా ఉన్నా సరే చేశానండి. సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. చూసారా, వాళ్ళు కూడా మా ఆయన వాళ్ళ అదే పిన్ని కొడుకు, తను వచ్చేసి మా ఫ్రెండ్ అండి. వాళ్ళు కూడా వచ్చారు బర్త్డేకి సెలబ్రేషన్ చేసుకోవడానికి. సింపుల్గానే అనుకున్నా కూడా అనుకోకుండా వాళ్ళు సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారండి. మాకు కూడా తెలియదు, మేము ఎవరిని ఇన్విటేషన్ అయితే చేయలేదండి. జస్ట్ మా ఇంట్లో సింపుల్గా చేసుకుందాం అనుకున్నాం. బట్ వాళ్ళైతే సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు వస్తామనేసి. ఇంకా వచ్చేసి వాళ్ళు కూడా ఈ సెలబ్రేషన్లో పాలు పంచుకున్నారు. ఓకేనా, చూడండి చాలా హ్యాపీగా ఉందండి. నేను సొంతంగా డెకరేషన్ చేసుకొని నా కూతురు బర్త్డే చేసుకున్నానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ బర్త్డేకి నేను అంత హ్యాపీగా లేనండి. ఎందుకంటే నేను అనుకున్నట్టు డెకరేషన్ అంతా అది ఏం జరగలేదు. బట్ ఓకే, ఐ కెన్ అడ్జస్టబుల్ అనమాట. కొన్ని అడ్జస్ట్ అవ్వాలి కదా అంటారు కదా, అలా. చూసారా, ఇప్పుడైతే ప్రజెంట్ స్టిల్స్ దిగుతున్నామండి. అంటే వచ్చిన ఫ్యామిలీస్ అందరూ అలా సింపుల్గా ఫొటోస్ తీసుకుంటాను. తనైతే మా హస్బెండ్ వాళ్ళ మదర్ అండి. చూడండి, ఎవరికైనా డౌట్స్ ఉండొచ్చు ఎవరు ఏంటి ఎక్కడ అనేది. తను మా హస్బెండ్ వాళ్ళ మదర్, మా అత్తయ్య. ఇంకా పాప అయితే బాగా అల్లరి చేస్తుంది. చూడండి, తనకి కేక్ కట్ చేయడానికి ఫస్ట్ కత్తి కావాలంటండి. ఫొటోస్ దిగాలంటే కూడా చూడండి ఎలా ఎక్కరిస్తుందో తనని. ఎవరిని కట్ చేస్తావా అంటే వాళ్ళని వీళ్ళని చేయి చూపిస్తుంది. చూసారా, కేక్ ఎలా కట్ చేస్తామంటే కూడా చూపిస్తుంది. తనైతే చాలా కోఆపరేట్ చేసిందండి తను. ఇంకా మేము ఇలా వచ్చిన దగ్గర వాళ్ళని మాత్రమే పిలుచుకున్నామంటే కదా, వాళ్ళతో కొన్ని ఫొటోస్ కూడా తీసుకుంటున్నాం మేము. వీడియో అండ్ ఫోటో సింపుల్గా ఇలాగే చేసుకుంటానండి. చూసారా, ఇంకా ఇప్పుడైతే కేకుకి ఇంకా కట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కేక్ కటింగ్ ఒక్కటే చేసేసుకొని సింపుల్గా ఇంకా బయటికి వెళ్ళి భోంచేద్దాం అనుకున్నామండి. కాకపోతే అక్కడ వీడియో తీయడానికి కుదరట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల మేము వీడియో అయితే చేయలేదు, లేకుంటే అది కూడా చేసేవాళ్ళమండి. చూసారా, మా హస్బెండ్ అయితే వెలిగి చేస్తున్నాడు దీపాంతులు, అవి కొవ్వొత్తులు. ఇంకా అవి కూడా ఆర్పకూడదు అంటారు, కానీ కాకపోతే చేస్తే బాగుంటుందని అందరూ అంటుంటే అలా చేసేసుకున్నామండి సింపుల్గా. కాకపోతే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పాపకి మీ బ్లెస్సింగ్స్ అందరూ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తనకి నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అందరూ ఆశీర్వదించండి. ఎందుకంటే తను చిన్న పాప కదా, ఆ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా అవసరం అండి పిల్లల వాళ్ళకి. కాబట్టి అందరూ దీవిస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇలా సింపుల్గా మా పాప బర్త్డే అయితే నేను సెలబ్రేషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఓకేనా. ఫైనల్గా అయితే కేక్ కట్ చేయడానికి ఇంకా రెడీ అయిపోయాను. ఇంకా ఎంత చెప్పినా కూడా చాలదు అన్నట్టు ఇంకా అలా సింపుల్గా చేసేసుకున్నాను కదా. సింపుల్గానే అంటున్నారు కానీ చాలా గ్రాండ్గా కనిపిస్తుందని అందరూ అంటారు. బట్ లేదండి, నేనైతే ఎవరిని ఇన్విటేషన్ చేయలేదు, చాలా సింపుల్గా అనుకున్నాము. ఇంకా మేము బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు అనుకున్నాము కాబట్టి అలా సింపుల్గా చేసేసుకున్నాము. కానీ హ్యాపీగానే ఉందండి నాకు, నేను అనుకున్నట్టే చేసుకున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే తన బర్త్డే ఎవ్రీ ఇయర్ చేయకూడదు అనుకున్నాను, బట్ అనుకోకుండా అలా చేసేసాను. 5 ఇయర్స్కి ఒకసారి చేద్దాం లేదా 10 ఇయర్స్కి ఒకసారి చేద్దామని ఆలోచనలోనే ఉన్నాను. కానీ సెకండ్ బర్త్డే కదా చేద్దామనుకొని అలా సింపుల్గా చేశాను ఫ్రెండ్స్. మీకు మా పిల్లని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా.